దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ దిన వాక్యము ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. ఈ యొక్క వాక్యంలో రాయబడినదేమనగా, మీరు దేవుని కుమారులగునట్లు సనుగులు గునుగులు సంశయములు మాని మీ పనులను చేసుకొనుడి. చాలామంది ప్రతిదానికి గునుగుతూ ఉంటారు. గ్రంబ్లింగ్, ప్రతి చిన్న పని చేయమన్నా గునుగుతారు. ఏదైనా కొనిచ్చినా అది బాగలేదని గునుగుతారు. విశ్వసించరు, నమ్మరు, కృతజ్ఞత కలిగి జీవించరు. ఇజ్రాయేలులకు దేవుడైనటువంటి యెహోవా వారి మధ్య అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చేశాడు. అయినప్పటికీ ఆ యొక్క ఈజిప్ట్ నుండి వారిని ఆ యొక్క దాసత్వము నుండి విడిపించి శ్రేష్టమైనటువంటి స్థలంలోనికి తీసుకొని వెళ్తానని పగలు రాత్రి తోడై ఉండి వారిని కాపాడుతున్నప్పటికీ కూడా వారు గునుగుతూనే ఉన్నారట. మాకు అక్కడే బాగుండే, ఇది బాగలేదు, అది బాగుండే, మాకు అది ఇష్టం లేదు. తర్వాత వాదించుకుంటున్నారు. ఇటువంటి ప్రవర్తన దేవునికి అయిష్టమైనటువంటి ప్రవర్తన, దేవునికి కోపము రేపేటటువంటి ప్రవర్తన. దేవుడు మనకిచ్చినటువంటి దానికి మనము కృతజ్ఞత చెల్లించి సంతోషముగా దాన్ని స్వీకరించాలి. దేవుడు మన పట్ల ఏ విధంగానైనా మేలు చేస్తే అది కాకుల ద్వారానే కానీ, మనుషుల ద్వారానే కానీ, సృష్టి ద్వారా కానీ, శత్రువుల ద్వారా కానీ, మనకి ఏ మేలు చేసినప్పటికీ ఆహారం విషయంలోనైనా, వస్త్రంలోనైనా, ఎటువంటి ఒక గిఫ్ట్ దేవుడు మనకి ఇచ్చినప్పటికీ దానికి మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ వి మస్ట్ థ్యాంక్ గాడ్. దేవునికి మనము కృతజ్ఞత చెల్లించాలి. అప్పుడు దేవునికి ఇంకా మన మీద ప్రేమ, జాలి ఇంకా 4 ఎక్కువ ఇస్తారు. అదే ఫీలింగ్స్ మనకు కూడా ఉంటాయి. మనం ఏదైనా ఇస్తే దాన్ని తీసుకొని గునిగారనుకోండి, అప్పుడు ఇచ్చేది కూడా ఇవ్వబుద్ధి కాదు. అదే రీతిగా ఇజ్రాయేలులు కూడా వారికి మంచి ఆహారమును, దేవదూతలు తినేటటువంటి మన్నను దేవుడు కురిపించినప్పటికీ దాన్ని తింటూ మాకు ఆ స్లేవరీయే బాగుండే, ఆ దోసకాయలు, ఆ మాంసము, ఆ యొక్క జింజరు ఇవే బాగుండే మాకు అని గునుగుతూ ఉన్నారట. దేవునికి అసాధ్యమైనదంటూ ఏది లేదు. అక్కడ నుండి అనేకమైనటువంటి పక్షులు వాలాయి. వారు వాటిని మంచిగా వండుకొని నోట్లో పెట్టుకున్నప్పుడే వారు చనిపోయారంట. అంటే when God is giving, say thanks, but don't grumble. A grumbling habit is a sin. అది దేవునికి ఇష్టం లేని కార్యం. అటువంటి పాపంలో మనము పడొద్దు. దాని వెనుక ఉన్నటువంటి ప్రయాసాన్ని, దాని వెనుక ఉన్నటువంటి ప్రేమను, దాని వెనుక ఉన్నటువంటి త్యాగాన్ని గ్రహించుకొని కృతజ్ఞతతో మనం దాన్ని స్వీకరించాలి. కానీ మనము గునిగినప్పుడు అది దేవునికి మహిమకరంగా ఉండదు. మనం మహిమకరంగా లేనప్పుడు దేవుని ఉగ్రతకు లోనవుతాం. అంతేకాకుండా అన్యజనుల మధ్య, దేవుని తెలియనటువంటి వారి మధ్య మన యొక్క అవిశ్వాసాన్ని, అవిధేయతను, మనకున్నటువంటి ఆ యొక్క పాపపు చీకటి జీవితాన్ని మనము ఇతరులకు చూపించే విధంగా ఉంటాము. కాబట్టి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ప్రతి దాని యందు ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, దేవునికి మహిమకరంగా జీవించాలి. చిన్న చిన్న పాపాలు, ఇదేం పెద్ద పాపం కాదు అనుకోవద్దు.
ఇది కూడా దేవునికి ఇష్టమైనటువంటిది కాదు. గ్రంబ్లింగ్, సనుగుకోవడము, గునుగుకోవడము, పళ్ళు కొరుక్కోవడము, లోపల ఇతరుల గురించి చెడ్డగా ఆలోచించడం, ఇవి దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలు. అది తెలియకుండా సాతానుడు వారిలో జొచ్చి మనలో జొచ్చి ఆ రీతిగా ఒకవేళ ప్రవర్తిస్తే అది దట్ ఈస్ నాట్ గుడ్ హ్యాబిట్. మనుషులకు ఇష్టం ఉండదు, దేవునికి ఇష్టం ఉండదు. కాబట్టి అటువంటి అలవాట్లు ఉంటే ప్రార్థన చేసుకొని ఆ యొక్క పాపము నడత, మరి పాపపు జీవితాన్ని, మాటలను, తలంపులను మార్చుకొని ప్రభు యొద్ద క్షమాపణ అడిగి మరి దేవుని దీవెనలు పొందుటకు దేవుడు మనకు సహాయం చేయను గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.